సార్ రెడీ సార్. 1 minute. సార్ హాయ్ ఎవరివన్. ఇవాళ మనం బ్రెయిన్ ఫాగ్ అండ్ బ్రెయిన్ రాట్ అని ఈ మధ్య సోషల్ మీడియా చూసినా లేకపోతే వెబ్సైట్లో చూసినా ఈ రెండింటి గురించి ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే మారుతున్న టెక్నాలజీతో పాటు దాంతో వచ్చే ఇబ్బందుల్లో భాగమే ఈ బ్రెయిన్ రాట్ కానీ బ్రెయిన్ ఫాగ్ కానీ. ఓవర్ యూసేజ్ ఆఫ్ సోషల్ మీడియా గంటలుగా చూడటం వల్ల కానీ అన్నెసరీ ట్రివియల్ థింగ్స్ ని ఎక్కువగా వాచ్ చేయటం, ఇవన్నీ చేయటం వల్ల మనుషుల్లో అటెన్షన్ స్పాన్ తగ్గిపోవటం, ఈజీగా ఫెటీగ్ అవటం, ఎమోషనల్ స్ట్రెస్ బిల్డప్ అవటం, ఇవన్నీ సాధారణంగా చూడటాన్ని బ్రెయిన్ రాట్ కింద మనం డిస్క్రైబ్ చేస్తాం. అంటే ఏమవుతుంది, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా పని చేసుకుంటున్నాం, ఒక 2 minutes పని చేసుకుంటున్నప్పుడు సడన్ గా మనకు ఫోన్ వస్తుంది. ఫోన్ రాగానే మనం ఫోన్ మాట్లాడేసి ఫోన్ పెట్టేయకుండా ఫోన్ అయిపోయిన తర్వాత ఆ ఫోన్ లో ఫర్దర్ గా మనం యాప్స్ స్క్రోల్ చేయటం కానీ, లేకపోతే దాని నుంచి యూట్యూబ్ కో లేకపోతే ఇన్స్టాగ్రామ్ లోకి మనం వెళ్ళిపోయి గంటల తరబడి దాని మీద స్పెండ్ చేసి అయ్యో టైం అంతా అయిపోయింది అని అనుకొని మళ్ళీ మన వర్క్ కంప్లీట్ చేయకుండా ఈ అటెన్షన్ స్పాన్ అంటే ప్రయారిటీగా మనం చేయాల్సిన వర్క్లు మానేసి అన్నెసరీ వర్క్ కి మనం ట్రివియల్ థింగ్స్ ఏదో యూట్యూబ్ లో ఏదో సెన్సేషనల్ వీడియోలు చూడటం కానీ, ఇది మన అటెన్షన్ స్పాన్ ని తప్పిపోవటం అంటారు. అట్లాగే ఈవినింగ్ కల్లా మనం ఈ ఎక్సెసివ్ వ్యూయింగ్ వల్ల మన బ్రెయిన్ కూడా ఫెటీగబిలిటీ అంటే ఈజీగా ఫెటీగ్ అయిపోయి మనం ఇంకేమీ వర్క్ చేయలేకపోవటం. అట్లాగే నైట్ టైం యాంగ్జైటీ వల్ల కానీ, ఈ వ్యూయింగ్ వల్ల కానీ, నిద్ర లేదు స్లీప్లెస్నెస్ ఉండటం అని కానీ, ఇవన్నీ కూడా దీనిలో ఇబ్బందులు.